హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు బ్రెడ్తో సింపుల్గా ఈ విధంగా 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనేది. ఇంకా ఎవరైనా నా వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నానండి. ఈ విధంగా ఇలా తీసుకొని సైడ్ ఎడ్జెస్లో మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా 4 వైపులా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా మిడిల్లో ఇవి అనేవి 4 పార్ట్స్ వచ్చే విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని బ్రెడ్స్ కట్ చేసేసి తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసి అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలండి. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా వేసేసి అన్నీ బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి బ్రౌన్ కలర్ లేకొచ్చేంత వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఈ కలర్ లేకొచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసి వీటిని పక్కకు తీసి పెట్టేసేసుకోవాలండి. ఈ విధంగా అన్ని బ్రెడ్ ముక్కలు ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకొని అలాగే ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలిపేసేసుకోవాలండి. లేత తీగ పాకం వచ్చేంత వరకు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రావాలండి, చేతికి అంటుకోవాలి. ఈ విధంగా వస్తానే స్టవ్ ఆపేసేసి ముందుగా మనము డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అనేవి ఇందులో వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకోవాలి అన్నీ. ఈ విధంగా వేసేసుకున్నాక జస్ట్ 2 నిమిషాల్లో కొద్దిగా పాకం పీల్చుకునేంత వరకు ఇందులో కలిపేసేసుకొని వీటన్నిటిని పక్కన తీసి పెట్టేసేసుకోవాలండి. పాకం అనేది మరీ ఎక్కువ పీల్చుకోకూడదండి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కలు అనేవి పక్కన పెట్టేసేసుకోవాలండి తీసేసి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ కప్ మిల్క్ తీసుకోవాలండి, కాంచి చల్లార్చిన పాలు. అలాగే ఇందులోకి నేను 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. కస్టర్డ్ పౌడర్కి బదులు మీరు మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకొని ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనము కడాయిలో ముందు పాకం ఉంది కదా, అదే పాకంలో స్టవ్ ఆన్ చేసేసి ఆ పాకంలోనే ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న 1-2 నిమిషాలకి ఈ విధంగా థిక్గా అయిపోతుందండి. చూసారా, జల్లీ జల్లీగా ఈ విధంగా అయిపోవాలండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఒక స్పూన్తో మొత్తం ఈ మిశ్రమాన్ని బ్రెడ్కి అంతా అప్లై చేసేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా. అలాగే ఇంకొక బ్రెడ్ తీసుకొని ఇలా జాయింట్ చేసేసేయాలి. ఈ విధంగానే అన్నీ చేసేసుకోవాలండి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్ అండి. అన్నీ మన ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. 10 మినిట్స్లోనే ప్రిపేర్ అయిపోతుంది ఈ స్వీట్. తింటే కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అలాగే ఎలా వచ్చిందో ఈ రెసిపీ, బ్రెడ్ రెసిపీ అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఈ రెసిపీ కన్నా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్.